వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఎఫ్ఐఆర్ బయట పెట్టిన కేటీఆర్ ఇంతటికి ఏంటి, ఇందులో వాస్తవం ఉందా లేదా అనేది కూడా ఈ వీడియోలో మనం చూద్దాం. ఇంతటికి ఏం ఎఫ్ఐఆర్? సీఎం రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ ఎప్పటికప్పుడు కొన్ని సంచలనమైనటువంటి కామెంట్ చేస్తూనే ఉంటారు. అయితే తాజాగా కేటీఆర్ రేవంత్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు మాత్రం తీవ్ర దుమారాన్ని అయితే లేపుతున్నాయి. రేవంత్ రెడ్డి ఎఫ్ఐఆర్ అన్నీ మాకు తెలుసు, సీఎం భాగవతాన్ని కూడా బయట పెడతామంటూ కూడా కేటీఆర్ ఇక్కడ ఇండియా చిట్ చాట్లో కూడా పాల్గొని మాట్లాడడం, ప్రస్తుతం ఆ వీడియో అయితే సంచలనం సృష్టిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. మరి ఇంతకీ మీడియా చిట్ చాట్లో కూడా ఇక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డి గురించి ఏం మాట్లాడారనేది కనుక మనం చూసినట్లయితే, కేటీఆర్ ఇక్కడ చిట్ చాట్లో కూడా రేవంత్ రెడ్డి ఒక బ్రోకర్, ఆయనకి ఇప్పుడు కుటుంబం గుర్తొచ్చిందా, అడ్డమైన వాళ్ళతో మాకు ఎన్నో ఎఫ్ఐఆర్లు అంటగట్టాడు, అప్పుడు ఫ్యామిలీ గుర్తుకు రాలేదా అంటూ కూడా ఆయన కౌంటర్ వేశారు. పాలన మర్చిపోయి ఢిల్లీలోని వెళ్ళి కేసీ వేణుగోపాల్కి, రాహుల్ గాంధీకి డబ్బులు పంపే పనిలో కూడా రేవంత్ రెడ్డి ఉన్నారు, మా పరువు తీశారు, అప్పుడు మాకు పరువు లేదా, కానీ ఇప్పుడు మీకు పరువు గుర్తు వచ్చిందా, మీ ఎఫ్ఐఆర్ అన్నీ బయట పెట్టాలా, మీరు ఎన్ని గోడలు దూకారో మాకు తెలియదా, ఫార్ములా ఈ వ్యవహారాన్ని మీకు అంత తేలిగ్గా వదిలేనా కూడా నేను మాత్రం వదలను, మా గవర్నమెంట్ వచ్చిన అందరి లెక్కలు తీస్తాను, బీజేపీ కాంగ్రెస్ రహస్య మీటింగుల పైన కూడా రాజాసింగ్ మాట్లాడితే ఎవరు కూడా అడ్డు చెప్పలేదు, ఆయన్ని సస్పెండ్ చేసి ఇక్కడ దుమ్ము అంటే ఆయన సస్పెండ్ చేసే దమ్ము బీజేపీకి ఉందా అంటూ కూడా వ్యాఖ్యానించారు. అయితే రేవంత్ రెడ్డి ఉదయం 5 గంటలకు సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ మై హోమ్ భూజాకు వెళ్ళారు. అంతా ఉదయాన్నే సెల్ఫ్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఏముంది? సాగర్ సొసైటీలో ఎంత టైం గడిపారో చెప్పనా? 10 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నాం, ఎవరు ఎలాంటి భాగవతాలు చేశారో అన్నీ మాకు తెలుసు, కాంగ్రెస్ నేతలే కాదు బీజేపీ నేతల భాగవతాలు కూడా మా వద్ద ఉన్నాయంటూ కూడా ఇక్కడ కేటీఆర్ సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. మరి వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి పైన కేటీఆర్ చేసినటువంటి ఈ ఆరోపణలు ఎక్కడ వరకు దారి తీస్తాయనేది కూడా చూడాలి. ఇందులో వాస్తవం ఉందా లేదా, ఇందులో మరిన్ని వివరాలు ఎప్పుడు ఆధారాలతో సహా బయట పెడతారా లేదా మాటలకు మాత్రమే పరిమితం అవుతాయనేది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. మరి చూద్దాం ఏం జరుగుతుంది ఏమనేది కూడా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలను ఎప్పటికప్పుడు మీ ముందుకు తీసుకొస్తుంది మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.